ఇప్పుడైతే నేను ఆలోచిస్తుండే బాగా ఇంకేమన్నా నా లైఫ్లోకి ఇంకేదైనా అవకాశం రాకపోతుందా. ఒక బస్సులోకి కింద లాస్ట్ వరకు వెళ్ళి రిటర్న్ తిరిగి వస్తున్నా, రిటర్న్ దిగి ఇంకొక క్షణంలో ఒక సెకండ్లో నేను దిగిపోతున్నా క్రమంలో వెనకాల నుంచి నాకు ఒక సౌండ్ వినిపించింది, ఏ అబ్బాయి అని చెప్పి. ఏ అబ్బాయి పిలిచేది నిన్నేనా అని చెప్పి పిలిచారు. అక్కడ దగ్గరికి వెళ్ళిన 2 మూరలు మల్లెపూలు అని చెప్పిండు. పక్కన మేడం ఎవరు లేరు అసలు, నీకు నువ్వేం చేస్తావు అని చెప్పిన. వాళ్ళు అన్నారు, నీకు కావాల్సింది పూలు, నీకు కావాల్సిన డబ్బులు, మాకు కావాల్సిన పూలు అని అడిగారు. కానీ అట్లా అడిగినప్పుడు వాళ్ళు ఇంకేమైనా చేస్తామని కూడా అడిగారు. బస్ దిగి వచ్చినాం, కొన్ని మాట్లాడడం జరిగింది. ఒక అవకాశం ఉంది మా దగ్గర, చేస్తామని అడగడం జరిగింది. పూల షాప్ దగ్గర వచ్చి వాళ్ళు ఒక అవకాశం చూపించారు. అవకాశం చూపించిన వ్యక్తి ఎవరో కాదండి, శ్రీనివాస్ వడ్డమాన్ సార్. ఒక 50 మందికి ప్లాన్ చెప్పి రిటర్న్ వెళ్లే ప్రాసెస్ లో నాకు బస్ లో పరిచయం చేసుకుంటూ ఆ పర్సన్ ని బిలీవ్ చేసిన, షాప్ దగ్గర వచ్చిండు, ప్లాన్ చెప్పిండు. నాకు ఏం అర్థం కాలేదు, ఆయన ఎక్సైట్మెంట్ అర్థమైంది. ఆ పర్సన్ ని చూసిన నేను ప్లాన్ మొత్తం విన్నా. ఒకటే నాకు అర్థమైంది, జస్ట్ ప్రొడక్ట్ చేంజ్ చేస్తే లైఫ్ చేంజ్ అని చెప్పిండు. మా మమ్మీకి మోకాళ్ళ నొప్పులు ఉండడం వల్ల నేను మోకాళ్ళ నొప్పుల కోసం ప్రొడక్ట్ ఎంత వాడాలన్నా, మళ్ళీ ప్రొడక్ట్ వచ్చినాయి, మమ్మీకి వాడుకున్న మోకాళ్ళ నొప్పులు తగ్గినాయి. దానివల్ల ఇంకా బిజినెస్ స్టార్ట్ చేయాలంటూ చెప్తుండు, ఫోన్ లో మాట్లాడిండు. కొన్ని రోజుల తర్వాత నేను కొంతమందికి చెప్పడం స్టార్ట్ చేసిన, నేను బిజీ ఉండడం వల్ల ఎవరు వినలే. సార్ మళ్ళీ నాకు సంజాయించిండు, వెళ్ళిపోయిండు, ప్లాన్ ఎట్లా అట్లా అని చెప్పిండు. మళ్ళీ ఆయన వెళ్ళిపోయిండు, అబ్బాయిని షాప్ దగ్గర పెట్టిన, ఇంకా ప్లాన్ స్టార్ట్ చేసిన, బ్యాగ్ వేసుకున్న, 2 వీలర్ మీద లీడర్స్ వెళ్ళినప్పుడు ఒక 2 వీలర్ కొన్న, స్ప్లెండర్ బైక్ కొనడం జరిగింది. ఆ బండి తీసుకొని ప్లాన్లకు వెళ్ళిపోతుండే, ఎక్కడ పడితే అక్కడ ప్రాస్పెక్టింగ్, పూల షాప్ దగ్గర వచ్చిన వాళ్ళని ప్రాస్పెక్టింగ్ చేస్తుండే, హోటల్లో తినడానికి వెళ్తే ప్రాస్పెక్టింగ్ చేస్తుండే.